ఏ ప్రభుత్వం ఇట్లా ఆలోచించగలదు? మన ఇంటి పక్కన వీళ్ళకి అసలు ఇప్పుడు విజయవాడకి నాకు తెలిసి తాడేపల్లిలో వెళ్ళాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇది డెవలప్మెంట్ కాదా? అలాగే ఎన్నో ఇప్పుడు అక్కడ ఉన్న నేను మాట్లాడే ముందు నేను పొలిటీషియన్ లాగా మాట్లాడలేదు, పౌరుల్లో మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని, ప్రతి పథకం చాలా ఆలోచించి దాని వెనకాల చాలా రీసెర్చ్ జరిగి ఆయన వ్యక్తిగతంగా దాన్ని మనసుకు తీసుకుని ఆయన చేశాడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రత్యక్షంగా చూశాను. నేను ఎన్నో సెక్రటరియట్లు కానీ, ఆ తర్వాత విలేజ్ సెక్రటరియట్లు, అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే విలేజ్ క్లినిక్స్ చూశాను నేను 2. ఆ విలేజ్ క్లినిక్లు అంట అక్కడే నైట్ ఉండడం కోసం పక్కన కోట కూడా పెట్టారు. కోట ఉండడానికి నివాసం. అంటే రాత్రిపూట యాక్సిడెంట్ జరిగినా ఏమైనా జరిగినా అక్కడికక్కడ ఆ ఊళ్ళో చికిత్స ఇవ్వడానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇలాంటివి ఎన్నో. సో ఇంత మంచి జరుగుతుంది కాబట్టి నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను 100% చెప్తున్నాను, ఏపీ నీడ్స్ జగన్ అగైన్. ఏపీ నీడ్స్ జగన్ అగైన్. డెఫినెట్గా అటువంటి ముఖ్యమంత్రి కావాలి, ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే కాదు, ప్రతి పేదవాడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీరు చూస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది అదొక విప్లవం. అది వ్యవస్థ కాదు, విప్లవం. ఆ విప్లవానికి సొంత పార్టీ నాయకులే వాళ్ళు కొట్టుకుపోయారు. సొంత పార్టీ నాయకులే. ఎలాగంటే ఒకప్పుడు మనకి విలేజ్ లెవెల్స్లో మన ఊళ్ళో మనకి ఏ అవసరం వచ్చినా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏ అవసరం వచ్చినా, లేకపోతే ఏదో పెన్షన్, ఏ పథకం మన చేతికి రావాలన్నా నాయకుల చుట్టూ తిరిగే రోజుల నుంచి ప్రజల చుట్టే తిరుగుతున్నారు. ఇప్పుడు సెక్రటరేట్ వీళ్ళందరూ విలేజ్ వాలంటీర్స్ అంటే నాయకులతో పని లేకుండా పోయింది. అంటే నాయకుల్లో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పణంగా పెట్టి ఒక వ్యవస్థ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇటువంటి విప్లవాత్మకమైన రెవల్యూషనరీ వ్యవస్థ ఇండియాలో నాకు తెలిసి రాబోయే 10 సంవత్సరాలు మీరు చూడండి, ప్రతి రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ గ్రామ సెక్రటరీ వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో రాబోతుంది, ఖచ్చితంగా రాబోతుంది. ఎందుకంటే అందులో మంచి ఉంది. రేపొద్దున ఒకవేళ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు కూడా ఒక మంచిని వాళ్ళు కొనసాగిస్తారు తప్ప దాన్ని ఎవరు పక్కన పెడితే మాత్రం విప్లవం వస్తుంది ప్రజల నుంచి. అందుకనే నాకు తెలిసి నేను 2-3 మీటింగ్స్ చూశాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. కంటిన్యూ చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఈ మండల వ్యవస్థ ఉంది, ఇది పెట్టింది రామారావు గారు. అంతకుముందు సమితులు ఉండేవి, దాన్ని ఆ తర్వాత ప్రభుత్వాలు చచ్చినట్టు కంటిన్యూ చేసే కదా. ఎందుకంటే అందులో ఒక మంచి ఉంది. అటువంటి మంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా జరుగుతుంది అని నేను గుండె చేసి చెప్తున్నాను. రాజకీయాలకు అతీతంగా మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు వరకు నేను ఆయన్ని నా కంటితో చూడలేదు, టీవీలో తప్ప. ఏ రోజు తాడేపల్లికి వెళ్ళలేదు. మా బాబాయ్ గారు రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు కూడా, ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా, మా ఇంట్లో 4 రోజులు నిద్ర చేసినప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే సినిమాల్లో ఉన్నవాళ్ళు, సినిమా అన్నది అందరూ చూడాలి. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు చూస్తేనే సినిమా ఆడుతుంది. రెస్టారెంట్ అన్నమాట. దీంట్లో మనం పార్టీ బోర్డు పెట్టుకున్న జెండా పెట్టుకుంటే ఇంకా రెస్టారెంట్ 2 రోజులు మూసుకోవాలి. సినిమాలో ఉన్నవాళ్ళు రాజకీయాలు గురించి మాట్లాడకూడదు, కానీ జరిగే మంచి గురించి మాత్రం మాట్లాడాలన్నది నా ఉద్దేశం. అందుకే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అన్నది అవసరం. డెఫినెట్గా ఆయన చేసే మంచి అవసరం. ఆయన ఇంకెన్ని పథకాలు తీసుకొస్తాడు నాకు తెలియదు, కానీ బట్ ఇప్పుడు ఉన్న పథకాలు మాత్రం కంటిన్యూ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఒక అమ్మఒడి అవ్వచ్చు, నాడు నేడు కింద ఇప్పటికి నాకు తెలిసి 2 phases అయ్యాయి. అలాగే మెడికల్ కాలేజెస్ చూడండి, మనది ఫౌండేషన్ స్టోన్కి వచ్చింది, మనది నెక్స్ట్ ఫేజ్ లో 2 కాలేజెస్
ఆల్రెడీ వచ్చి అడ్మిషన్స్ జరిగి మచిలీపట్నంలో, ఆ తర్వాత ఇంకో చోట ఎక్కడ చాలా అద్భుతంగా ఉంది. నేను క్యాంపస్ అవన్నీ నేను టీవీలో చూడడం జరిగింది. 17 మెడికల్ కాలేజెస్, 10 ఫిషింగ్ హార్బర్స్, 4 మేజర్ పోర్ట్స్, ఇవన్నీ కూడా ఫినిషింగ్ దశలో ఉన్నాయి. ఈ మూలపేట ఇది కానీ, అలాగే ఉద్దానం సమస్యకు సంబంధించిన అన్ని వేల కోట్లతో కట్టిన ఇది కానీ. సో ప్రభుత్వం మంచి చేస్తుంది. నేను చెప్పినట్టు ఇందాక 100కి 100 మార్కులు వేయను, కానీ 100కి మాత్రం 80 మార్కులు గ్యారెంటీగా వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులతో ఆయన పాస్ అయ్యాడు. మళ్ళీ పరీక్ష కూర్చున్నాడు. ఆయన మార్కులు వేసేది ఓటర్స్ ఈసారి. సో అటువంటి ఫస్ట్ క్లాస్ విద్యార్థిని మీరు గెలిపిస్తారా? గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉంది అని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఒక బాపట్ల వాస్తవ్యుడిగా, ఇటు రఘుపతి గారు ఆయన చేస్తున్న మంచి మీ కళ్ళకు కనపడుతుంది. ఆయన చేసిన మంచి, చేస్తున్న మంచి, ఆయన యొక్క విజన్. నాకు మనం చెప్పారు సాగరమాల అని, ఆల్మోస్ట్ మన బీచ్ రోడ్లో ఉన్నట్టు వైజాగ్ మొత్తం అంతా పెద్ద ప్లాన్, చాలా పెద్ద ప్లాన్ పెట్టుకున్నాడు ఆయన. ఈసారి కానీ గవర్నమెంట్ వస్తే నా స్టూడియో రావడం, అలాగే నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అలాగే అది కూడా నేను చాలా ట్రాన్స్పరెంట్గా చేయబోతాను. అందరు ప్రతిపక్షం వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి నేను మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ఆలోచన ఆ ముందున్న ప్రభుత్వాలు ఎందుకు రాలేదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? నాకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్, గుర్తుంచుకోండి. నేను ఒక సినీ పరిశ్రమ చెందిన వ్యక్తిని, బట్ నా కుటుంబం రాజకీయాల్లో ఉంది. నేను ఈ రోజు వరకు 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా మా బాబాయ్ గారు ఉన్న ఈ క్షణం వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, చూడలేదు. కనీసం 5 అడుగుల డిస్టెన్స్లో, 10 అడుగుల టీవీలో చూడడం తప్ప. ఎందుకంటే నా రాజకీయం మా ఊరు వరకు, నా రాష్ట్రం వరకు నేను దూరం నుంచి చూస్తాను. నాకు మంచి అనిపిస్తే చెప్పాలనుకున్నాను, నాకు చెడు అనిపిస్తే కూడా చెప్తా. సినీ పరిశ్రమలో ప్రభుత్వాల జోక్యం అనవసరం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొన్న కూడా చెప్పాను. నేను ఈ రేట్ల విషయంలో వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా పేర్నాని గారిని ఫోన్ చేశాను. పేర్నాని గారికి ఆయన చేసి చెప్పాను, సార్ ఒక సినిమా తీసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ దానికి ఎంత రేట్ పెట్టుకోవాలో ఆ ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటాడు సార్. ఎందుకంటే సినిమాని మనం ప్రేక్షకుల్ని వాటికి నచ్చితే చూస్తాడు. ఆ రేటు నచ్చినా, సినిమా నచ్చినా, మీరు ఫ్రీగా చూపించినా చూడాలి.